హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ టాక్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మేము పౌర్ణమి నోములు అయితే చేసుకున్నాము. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మేము నోములు అయితే చేసుకుంటాము. సో అలానే ఈ ఇయర్ కూడా మేము మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో జర్నీలో ఉన్నమాట. ఈసారి నేను కంప్లీట్గా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. సో ఏదైతే నేను తీసానో ఆ వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేసి వ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను. సో ప్రతి ఇయర్ మేము నోములు అయితే కంపల్సరీ కార్తీక మాసం అనేసరికి నోములు అయితే చేసుకుంటారు కదా. సో మేము కూడా కంపల్సరీ చేసుకుంటాము. అందుకోసం ఇక్కడ మేము కాకినాడ దగ్గర సామలకోట అయితే వెళ్తున్నాము మా అత్తయ్య గారు వాళ్ళ ఊరికి. సో వ్లాగ్ అయితే కంప్లీట్గా చూసండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా గణపతి నమస్కారం చేసుకోండి. అలాగా లక్ష్మీనారాయణాభ్యో నమః, వామహేశ్వరాభ్యో నమః, వాణిహిరణ్యకర్తాభ్యో నమః, సతీవృంద్రాభ్యో నమః, శ్రీకాభ్యో నమః, శ్రీ సీతారామాభ్యో నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అడం ముహూర్తస్తు. రెండు నక్షత్రం మగవారు తీసుకుని ఆడవారు పక్షం వెనక వేసేయండి. అలాగా రెండు అక్షరం తీసుకుని ఆడవారి ఎడం వైపు పక్కకి వేసేయండి. నానా నాడిగా విడిగా ఉన్నా ఎవరికి నాన్న కూర్చో కూర్చోండి. అటు ఇటు వెళ్ళకండి. ఓం నమః యోగ శుభః ఓం ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం తత్సర్గో దేవస్య దేవహి బీజోజన ప్రచోదయాత్మ బోధ్య తెరసమతం బ్రహ్మబోద్భవస్య బ్రహ్మ. దండం పెట్టుకుని మమాని పలకండు బారుక్షే శ్రీ బ్రహ్మేశ్వర ప్రీత్య ముహూర్తే శ్రీ మహాత్మురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రాతేశ్వరాగిపే వైవస్వతవర్ణరే వాడిజంబుద్విపే భరతవర్షే భారతఖండే తృతమానవ్యావహారిక చంద్రవరణ శాపకృతనామ సంవత్సరే దక్షిణాగ్నే శరదతో కార్తీక మాసే. సో చూసారు కదా, నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను కార్తీక పౌర్ణమి నోములు వ్లాగ్ అయితే పెట్టాను. సో అప్పుడు నేను కంప్లీట్ వ్లాగ్ అయితే తీసాను. అంటే ముందు ప్రసాదం అది ప్రిపేర్ చేసుకుంటారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే మేము అందరం కలిపి చేసుకుంటాము. మొత్తం మా మావయ్య గారు వాళ్ళు నలుగురు మాట. సో అందరు ఫ్యామిలీస్ ఒకే చోట నోములు అయితే చేసుకుంటాము. సో అలానే ఈ ఇయర్ కూడా మేము అందరం కలిపే చేసుకున్నాం నోములు వచ్చేసరికి. అండ్ మీరు లాస్ట్ ఇయర్ వ్లాగ్ చూస్తే మీకు కంప్లీట్గా మేము ఎలా చేసుకుంటాం అనేది అర్థమవుద్ది. సో ఈసారి నేను వ్లాగ్లో మార్నింగ్ అంతా ఏమి షూట్ చేయలేదు, కుదరలేదు అన్నమాట. అసలు జర్నీ చేసి ఉన్నాం కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాం. అసలు చాలా నీరసంగా అనిపించింది. అండ్ ఇది ఈవినింగ్ మొత్తం మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి అండ్ ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకొని బూర్లు అవి చేస్తాం కదా. సో అవన్నీ చేసుకొని ఉపవాసంతో ఈవినింగ్ పూజ వ్లాగ్ మాట. ఇది ఈవినింగ్ చేసుకున్నది. సో ఈసారి పంతులు గారిని అయితే పిలిచారు. సో ఆయనే పూజ అండ్ తర్వాత కథ అది చెప్తారు కదా. సో అదంతా చేసేసారు. ఎవ్రీ ఇయర్ అయితే మేమే చేసుకుంటాం, బట్ ఈసారి అయితే ఇలా చేసుకున్నాం అన్నమాట. సో కంప్లీట్గా చూసేయండి. అంతటా గౌతమ మహర్షుల రామచంద్రుడికి అన్ని శాస్త్రాన్ని కూడా ప్రదర్శించి కార్తీక మాసం, ఆ కార్తీక మాసంలో పౌర్ణమి చాలా విశేషం. భారతీయ చక్కగా నదిలో స్నానం చేసి ఈశాన్య చేపట్టి పంచమరం కొద్ది చక్కగా ముగ్గులవి కూడా వేసుకుని భక్తి ప్రత్యక్షమయ్యాట. ఓ భారతీదేవి ఈ భక్తికి పూజ వచ్చున్నాను, నీకేం వరం కావాలో కోరుకో. ఇకపై
ఎవరు కూడా మనందరినీ కూడా వేరు చేయకుండా మీ శరీరంలో సగభాగం నాకు ఇచ్చి మనందరం కూడా అంగా వచ్చిండ అడిగేటప్పుడు సభాస్తు అని చెప్పి వరమిచ్చారంటే పరమేశ్వరుడు అందరూ చూస్తుండగానే భారతీయ కూడా దర్శనమిచ్చారట. అప్పుడు అమ్మవారు ఇంట్లో కూడా ఈ విధంగా చెప్తారంటండి, ఏ మానవులైతే ఈ కార్తీక మాసంలో అమ్మవారు చేస్తారో ఆ వంశము కుటుంబం అంతా కూడా శుభంగా ఉంటుంది అని చెప్పి వరమిచ్చారట. భక్తులు కూడా ప్రతి రాజ్యానికి ప్రతి గ్రామానికి ఇవన్నీ కూడా పట్టుకొచ్చి తన తల్లికి జరిగిందంతా కూడా చెప్పేటప్పటికి ఆ తల్లి ఏడుస్తూ బాధపడుతూ పరమేశ్వర Saya Asya. Saya. సో చూసారు కదా, మేము నోములు అయితే ఇలా చేసుకుంటామన్నమాట. సో ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇలా బయటకు వచ్చి చందమామకి అయితే పూజ చేస్తారు. సో తాంబూలం అది పెట్టి అండ్ తర్వాత సెలవిడి వడపప్పు ఇవన్నీ పెట్టి పూజ అయితే చేసుకుంటాము. సో ఇలా చేసుకుంటామన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు. నోములు అనేసరికి అందరికీ ఒకలాగే ఉండదు. సో మేము ఇలా చేసుకుంటాం. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వేరేగా చేసేది మా మమ్మీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది అన్నమాట. సో మేమైతే ఇలా చేసుకుంటాము. సో మీరు ఎలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి నోములు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ శారీ నేను వచ్చేసరికి బయట తీసుకున్నాను. బట్ మన బిజినెస్ పేజ్ అయితే ఉంది కదా, సిరి కలెక్షన్స్ పేజ్. సో కంప్లీట్గా ఇది ఉప్పాడ శారీ అన్నమాట, హ్యాండ్లూమ్ శారీ. సో మీకు కనుక కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అవైలబుల్గా ఉంది శారీ వచ్చేసరికి. సో ఇంతేమాట నోములు వ్లాగ్ అయితే. సో మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.
రే మోక్షిట్రా హారతిని తీసుకో. అలా కదా అటుపక్కెళ్ళు దండం పెట్టుకో. బాబాయ్ అందరినీ రమ్మన్నా పేర్లు కాకిలా నెంబర్లు పెట్టుకోరా బాబు. స్మైల్. అందరూ కదా వెళ్ళరా మోక్షి నువ్వు కూడా నుంచరా. పెట్టు మా బాబీ అంతమంది